పేతురు గారు నిలబడి ఇప్పుడు చదువుకున్న మాటలు చెప్పి ఏమన్నాడంటే, ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది. ఎందుకన్నాడు ఈ మాటలు? చూడండి 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేశారు, కానీ మీరు సిలువ వేసిన ఈ యేసు ఎవరో తెలుసా? ప్రభువు. ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు, ఈయనే పాపాలు క్షమించేవాడు. కాబట్టి ఈ యేసే దేవుడు, ఈ యేసే ప్రభువు అని చెప్పినప్పుడు, అయ్యయ్యో! యేసుని అంటే రక్షకుణ్ణి మేము సిలువ వేశామా అని చెప్పి వాళ్ళందరూ అంటండి. 37వ వచనం. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని పుట్టినోట్లు ఉంటుంది పొడవబడిన వారై. కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తాం. మనం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం. అప్పుడు వాళ్ళకు కూడా తెలియలేదు యేసే రక్షకుడని, యేసే పిల్లల పాప క్షమాపణ ఇచ్చేవాడని, యేసే ప్రభువని, యేసే దేవుడని వారికి తెలియకనే యేసు ప్రభుని ఏం చేశారంటే సిలువ వేశారు. అందుకని వాళ్ళు ఈ మాట, పేతురు గారు ఈ మాట చెప్పగానే హృదయంలోనటండి వాళ్ళు పొడవబడ్డారట, నరకబడ్డారంట. హృదయము గాయమైపోయింది. అయ్యో అయ్యో మేము ఎంత తప్పు పని చేస్తాము, ఎంత పొరపాటు చేస్తాము, జీవాధిపతిని చంపామా? నేను స్తోత్రం చెప్పండి. రక్షకుని మేము సిలువ వేస్తామా అని చెప్పి వారందరూ కూడా హృదయంలో నొచ్చుకుంటూ బాధపడుతుంటుంటే అప్పుడు అన్నారు వాళ్ళు. 37వ వచనం. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. దానికి స్తోత్రం చెప్పండి. మరి ఇలా చేశాం కదా మేము తప్పు చేసాము, మేము పొరపాటు చేసాము, మేము పాపం చేసాము, రక్షకుడిని సిలువ వేశాము, రక్షకుడిని చంపాము, గనుక మేమేమి చేతుము అని పేతురుని అడిగారట వాళ్ళు. అప్పుడు అన్నాడు ఆయన ఈ మాటలు ఏమనంటే, మీరు మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం చెప్పండి.